నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రిజర్వేషన్లు, సిఏఏ చట్టం, హిందూ ముస్లిం రాజకీయం, పీఓకే, ఈడీ దాడులు, సార్వత్రిక ఎన్నికల సమరంలో నేతల మాటలన్నీ ఈ అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలంతా ఈ అంశాలపైనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో పోలింగ్ 4 విడతల ఎన్నికల్లో పూర్తయింది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారతదేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మత ప్రాతిపదికన ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వ్యతిరేకించే బీజేపీ ఎన్నికల సభల్లో ఆ విషయంపై మాట్లాడుతోంది. రిజర్వేషన్లను కదిలించబోమని చెబుతూనే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయబోమని బీజేపీ తేల్చి చెబుతోంది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే మాట్లాడుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఇలా ఎన్నికల ప్రచారం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నా మోదీ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. 5వ విడత ఎన్నికల సభల్లో దీనిపైనే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. 5, 6, 7వ విడత ఎన్నికలు ఉత్తర భారతదేశంలో జరగనుండడంతో అన్ని పార్టీలకు ఈ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. మార్చి 20న నోటిఫికేషన్ వస్తే జూన్ మొదటి వారం వరకు 7 ఫేజుల్లో ఎన్నికలు జరగడం కూడా దురదృష్టకరం. ఇప్పటికీ 4 ఫేజులు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు జరగనున్నటువంటి 2 ఫేజులలో ఎన్నికలపైన కూడా దేశ ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికలైనా శాంతియుతంగా జరగాలని, మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదికన చర్చ జరగాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని కోరుకుంటోందని ప్రధాని ఆరోపిస్తున్నారు. అయితే బడ్జెట్ ను అలా విభజించడాన్ని తాను ఒప్పుకోను అన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్లో 15% మైనారిటీలకు కేటాయించే ప్రతిపాదన కాంగ్రెస్ తీసుకొచ్చిందని, బీజేపీ బలంగా వ్యతిరేకించడం వల్లే అది అమలు కాలేదని ప్రధాని తెలిపారు. మతపరమైన తారతమ్యాలు లేకుండా తాము సంక్షేమ పథకాలను అందరికీ చేర్చామంటున్నారు. విద్య, ఉద్యోగాల్లో మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని, మతాల వారీగా బడ్జెట్ కేటాయింపులను తాను ఎంత మాత్రం సమర్థించబోను అని ప్రధాని తేల్చి చెప్పారు. और ये लोग कौन है? ज्यादातर इसमें मेरे दलित भाई बहन है, मेरे ओबीसी समाज के भाई बहन है, मेरे पिछड़े भाई बहन है, और इसलिए इन पर वहां तो जुल्म हुआ ही हुआ, वोट बैंक की राजनीति में डूबे हुए यहां के कांग्रेस की सरकारों ने भी और उनके साथियों ने भी इन पर जुल्म करने में कोई कमी नहीं रखी. అలాగే హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నారని తనపై వచ్చిన విమర్శలను ప్రధాని తోసిపుచ్చుతున్నారు. 2002 గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్టను కావాలని దెబ్బతీశారు అన్నారు. హిందూ ముస్లిం రాజకీయాలు చేయకూడదన్నది తన సంకల్పమని, అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజా జీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని ప్రధాని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో ఈద్ జరుపుకునేవారిమని, అప్పుడు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారని ప్రధాని అన్నారు. ముస్లింలను చొరబాటుదారులని గాని, ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని కానీ తాను అనలేదు అన్నారు. తనకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారని తెలిపారు. మతం ఆధారంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను మాత్రమే తాను బయట పెడుతున్నాను అని ప్రధాని చెప్పారు. అయితే ప్రధాని వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. హిందూ ముస్లిం రాజకీయాలు తప్ప ప్రధాని మోదీకి మరో ఎజెండా లేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. హిందూ ముస్లిం వివాదంతో పాటు సిఏఏ అంశంపైన బీజేపీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం కింద ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వ సర్టిఫికెట్లను అందిస్తోంది. ఈ ఎన్నికల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశము ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆందోళనలతో పీఓకే అట్టుడుకుతూ ఉండడంతో బీజేపీ నేతలు ఆ అంశంపై మాట్లాడుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపివేస్తామని, అక్కడి ప్రజల ఆకాంక్ష కూడా అదే అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు.
పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఎన్నికల ప్రచారం పైన అందరి దృష్టి నెలకొంది. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు ఆప్కు ఓటేస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్ ప్రచారంలో చెప్తూ ఉండడంపై ఈడీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బెయిల్ విషయంలో కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందని అమిత్ షా ఆరోపిస్తోంటే ఎవరికీ ప్రత్యేకతలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 5వ విడత ఎన్నికలకు ముందు ఈడీ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మనీ ల్యాండరింగ్ కింద ఫిర్యాదులపై కోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఈడీ నిందితులను అరెస్ట్ చేయకూడదని ఆదేశాలిచ్చింది. మరోవైపు ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ప్రధాని మోదీ అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారని ఆరోపించడం ద్వారా కేజ్రీవాల్ కొత్త వివాదానికి తెరలేపారు. అసలు ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతోందని ఆ కూటమి నేతలు అంటుంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. మొత్తంగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. నాలుగు విడతల్లో 23 రాష్ట్రాల్లో 379 స్థానాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మిగిలిన స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 20న 5వ విడత, 25న 6వ విడత, జూన్ 1న 7వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ ఉత్తర భారత్లోని స్థానాలే. 3 విడతల ఎన్నికల్లో ప్రతిష్టాత్మక స్థానాలు ఉండడంతో నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 20న 5వ విడత ఎన్నికలు జరగనున్నాయి. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. యూపీలో 14 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో కాంగ్రెస్ కీలకంగా భావించే రాయ్బరేలీ, అమేథీ ఉన్నాయి. రాయ్బరేలీలో రాహుల్ గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చివరి జాబితాలో రాహుల్ ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అమేథీ నుంచి గాంధీ కుటుంబం నమ్మిన బంటు కిషోరీలాల్ శర్మ బరిలో ఉన్నారు. రాహుల్, కేఎల్ శర్మ గెలుపుతో యూపీలో తిరిగి పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. आपके प्रेम ने मुझे कभी अकेले नहीं पड़ने दिया. मेरा सब कुछ आपका दिया हुआ है. तो भाई और बहनों, मैं आपको अपना बेटा सौंप रही हूँ. మరోవైపు బీజేపీ మాత్రం కాంగ్రెస్ కు కీలకమైన ఈ 2 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు సకల శక్తులను మోహరిస్తోంది. హిందూ ముస్లిం రాజకీయ ప్రభావం అధికంగా ఉంటుందని భావించే ఉత్తరప్రదేశ్ లో గత ఎన్నికల్లోలానే వీలైనన్ని ఎక్కువ సీట్లు పొందాలన్నది బీజేపీ ఉద్దేశం. అందుకే యూపీ ప్రచారంలో ప్రధాని ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. వారణాసిలో నామినేషన్ సమయంలోనూ ఈ అంశంపైనే ప్రధాని ఎక్కువగా దృష్టి పెట్టారు. 6వ విడత లోక్సభ ఎన్నికలు ఈ నెల 25న 57 స్థానాలకు జరుగుతాయి. 7 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న 7వ విడతలో ఎన్నికలు జరుగుతాయి. గత 2 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మతం చుట్టూ ఎన్నికల ప్రచారం ఎక్కువగా సాగుతోంది. హిందూ ముస్లిం రాజకీయాలపై ప్రధాని ఆరోపణలు, కాంగ్రెస్ ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఇస్తున్న కౌంటర్లు ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై కాకుండా సీఏఏ, అయోధ్య రామ మందిరం, మతపరమైన రిజర్వేషన్లు, మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు వంటివి ప్రచారాస్త్రాలుగా మారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీజేపీ గెలుపుపై ధీమాగా ఉంది. వరుసగా 3వసారి అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్న ప్రధాని 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే చేయాల్సిన పనులపై 100 రోజుల బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు.
కూటమిగా 400, సొంతంగా 370 గెలవాలి అన్నది లక్ష్యంగా బీజేపీ ప్రకటించుకుంది. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థాయిలో బీజేపీకి సీట్లు రావని ప్రచారం చేస్తున్నారు. ఎండలతో పాటు ఇతర ఏ కారణాలు ప్రభావం చూపాయో తెలియదు కానీ మొదటి 2-3 విడతల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 4వ విడతలో మాత్రం పరిస్థితి మెరుగుపడింది. 5, 6, 7 విడతల్లో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా చేసేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రతి మహిళా అకౌంట్లో నెలకు 8,500 జమ చేస్తామని ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. ఇది మహిళా సాధికారతకు దారితీస్తుందని అంటున్నారు. మరోవైపు ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా 3వ మోదీనే ఉండగా అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మోదీ ప్రధానిగా ఎక్కువ కాలం ఉండరని, అమిత్ షాను ప్రధానిని చేస్తారని బీజేపీ రాజకీయాల నుంచి యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కొందరు కీలక నేతలు కనుమరుగవుతారని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమిలో మొదట కొనసాగి తర్వాత ఒంటరిగా పోటీకి దిగిన మమతా బెనర్జీ ఎన్నికల్లో కూటమి గెలిస్తే బయట నుంచి మద్దతిస్తామంటున్నారు. 400 స్థానాల గురించి బీజేపీ మాట్లాడుతోందని, అసలు బీజేపీ సొంతంగా 200 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదని ఎన్నికల ప్రచారాల్లో రాహుల్ పదే చెప్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఒకవేళ ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితే వస్తే అసలు ప్రధాని అభ్యర్థి ఎవరన్నది $1 మిలియన్ ప్రశ్న. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో ఇండియా కూటమి ఢీ కొట్టడంపై కాషాయ దళంతో పాటు మిత్రపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే 2014, 2019లో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడిందా, మరింత దిగజారిందా అన్నది ఫలితాల తర్వాతే తేలనుంది.